శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు, ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కోయా గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సెల్ నంబర్ 8466923012. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి వృషభ రాశి వారికి రాబోతున్నటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల మీ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు రాబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందామండి. మీరు మాత్రం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుందండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వృషభ రాశి వారు ఎవరైనా గనుక గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మీలో చాలామంది కష్టాలు పడ్డారు కదా, అయితే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు ఎన్నో బాధలు పడిపోయి ఉండొచ్చు. అటువంటి కష్టాలు, బాధలు, సమస్యలన్నీ కూడా ఈ సమయంలో చాలా వరకు తొలగిపోతాయండి. అలాగే ఏదైనా అంశంలో మీరు కనుక ఎక్కువగా బాధపడుతూ ఉంటే అటువంటి కష్టాలన్నీ కూడా అన్నింటినీ తీసేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. వారికి ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు మీ అంతటి మీరే సృష్టించుకుంటున్నారనమాట. అయితే ఇదంతా కూడా మిమ్మల్ని ఆ దైవం వెనుకుని నడిపిస్తుంది. అయితే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవరితో కూడా పంచుకోకుండా, అంటే మీలో మీరే ఎక్కువగా బాధపడుతూ ఆ కష్టాన్ని దాటడానికి తగినటువంటి మార్గాలను చేసుకుంటూ ఉంటారు కదా, అంటే ఎవరికి చెప్పుకోకుండా, ఎవరితో పంచుకోకుండా మీ అంతటి మీరే మీ సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కుంటారు. ఇక ఈ యొక్క రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే గనక వీరి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా మంచిదండి. ఈ యొక్క వృషభ రాశి వారికి మాత్రం రాబోయే సమయం అనేది చాలా చక్కగా ఉంటుందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఈ వృషభ రాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించి తీరుతారు. ఆ విధంగా వీరికి ఈ చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, వీరి యొక్క గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవరూ రారు. అంటే మీరు ఎంత కష్టంలో ఉన్నా కూడా, ఎన్ని కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా వీరికి తెలిసిన వారు కానీ, బంధువులు కానీ ఎవ్వరు కూడా వీరి దగ్గరకు రానే రారు. వీరిని అసలు పట్టించుకోరు. ఒకవేళ చేసినా కూడా వీరు ఎదుటివారి సహాయాన్ని మీ అంతటి మీరుగా స్వీకరించేందుకు అసలు సిద్ధంగానే ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయాన్ని అయితే చేయడానికి ఇష్టపడరండి. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు మాత్రం వారంతట వారే ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా కూడా సమాజంలో మాకంటూ మేము ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలము అన్న ధీమా, సామర్థ్యత వీరిలో ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ప్రతి ఒక్క దాన్ని కూడా మలుచుకుంటారండి. ఆత్మస్థైర్యాన్ని కలిగించుకుంటారు. ఇక వృషభ రాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు వీరంతట వీరిగా ఈ యొక్క రాశి వారు క్రియేట్ చేసుకుంటారు. అయితే ఈ యొక్క రాశి వారికి రాబోతున్న మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం కలగబోతుందో తెలుసుకుందాం. శని భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ యొక్క వృషభ రాశి వారి పైన నిండిగా ఉండబోతుంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి తెలియక చేసిన కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు అనేవి కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరు తొందరగా అధిగమించగలుగుతారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ యొక్క శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది
భగవంతుడు స్వయంగా మీకు అందిస్తాడు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇక ఈ రాశి వారికి ప్రెజెంట్ ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు దాటి వాటంతటి వాటిని మీరు దాటి బయటపడ్డారు. కాబట్టి ఆ భగవంతుడు మిమ్మల్ని మెచ్చాడు. మీకు ఇప్పుడు మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు. మీకు అన్ని సమకూర్చబోతున్నాడు ఆ భగవంతుడు. ఇక వృషభ రాశి వారు భగవంతుని అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధనను చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి చిన్న బెల్లం ముక్కనైనా సరే అమ్మవారికి ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది ఏదైనా చేసుకుంటూ అమ్మవారికి నామస్మరణ చేసుకుంటూ ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. ఇక దానివల్ల మీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటారు. భగవంతుని యొక్క అనుగ్రహంతో ప్రతిదీ సంపాదించుకుంటారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన ధాన్యాలను సమకూర్చుకుంటారు. ధన సమస్యలు కూడా తీరిపోతాయి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఇక మీరు మీ శరీరంలో కొన్ని మార్పులు చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పని ఏమిటంటే లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్కను తీసుకోండి. ఆ బెల్లం ముక్క మీరు ఎవరైతే పూజ చేశారో ఆ యొక్క వ్యక్తులు తినడం ద్వారా తప్పకుండా మీ శరీరంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయండి. అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి, సంపదను కూడా పెరుగుతుందండి. శుక్రవారం అయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి అమ్మవారి యొక్క యోగం కలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దానిని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ శుక్రవారం అయితే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆర్థికంగా ఏ సహాయం అయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని కానీ, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకు ఏదైనా ఒక సహాయం కావాలన్నా కానీ, దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఇప్పటి వరకు ఎన్ని డబ్బులను పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతుంటే శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయటం వలన మీకంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతూ ఉన్నారండి. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు తిరిగే ఉండదు, మీకు చాలా బాగుంటుందండి. వృషభ రాశి వారు ఈ యొక్క రాశికి సంబంధించిన విద్యార్థులు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ ఇవాళ అందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండవండి. ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవండి. కాబట్టి తప్పకుండా శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఇప్పుడు మనం చెప్పిన విధంగా పూజ చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్కనైతే నివేదన చేస్తారో దానిని మీరు కూడా తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా, విద్యాపరంగా అంతా కూడా శుభ ఫలితాలు ఉంటాయి. అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా ఇక ప్రేమికులకు కూడా బాగుంటుందండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీకు అంతా కూడా బాగుంటుంది. ఇదే విధంగా ఈ యొక్క రాశి వారికి శుక్రవారం రోజున మరొక పరిహారం ఏం చేయాలో చూద్దాం. శుక్రవారం రోజు నాడు పట్టిందల్లా బంగారం కావాలి అని అంటే గుర్తుంచుకోండి, గొప్ప అవకాశం మీకు లక్ష్మీదేవి ఇవ్వబోతుంది. లక్ష్మీదేవి మీకు ఇస్తున్నటువంటి అనుకూలమైనటువంటి సమయం కాబట్టి మీరు ఆ రోజున ఎక్కువగా చేయవలసినటువంటి పనులు ఏమిటి అంటే పేదవారికి ఏదైనా మీకున్న దానిలో ఏదో ఒకటండి మీకున్న దానిలో సహాయం చేయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని మెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే ఎవరికైనా సహాయం చేస్తేనే కదా మీకు కూడా లక్ష్మీదేవి సహాయం చేసేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీకున్న దానిలో ఏదైనా సరే ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి. లేదంటే మీకు ఉన్నంతలో ఎవరో ఒకరికి, అంటే మీ ద్వారా ఏదైనా కానీ ఇతరులు ఏదైనా సహాయం పొందే విధంగా మీ దగ్గర ఉన్నంతలోనే ఏదో ఒకటి చేసుకోండి. ఇక శనివారం రోజు అయితే శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని భగవానుడికి తైలాభిషేకం అంటే శనేశ్వర ఆలయం కానీ, లేదంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే ఆ యొక్క భగవంతుడి అనుగ్రహం, కృపా కటాక్షాలు మీకు ఎల్లా వెళ్ళా ఉంటాయి. అంతేకాదు మీ సంపద కూడా రెట్టింపు అవుతుంది, మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సో చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత వృషభ రాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.